ఆయన ఘనత కొరకు నా సర్వస్వం. జూన్ 7. శక్తికి మూలాధారం. మీరు నా నామమున దేనిని అడుగుదురో దానిని చేతును. యోహాను 14:13. విజ్ఞాపన పరిచర్య రహస్యంగా కూడా చేయవచ్చు. నా హృదయపు లోతుల్లో నేను విజ్ఞాపన పరిచర్య చేస్తున్నానా? నిజమైన విజ్ఞాపనలో వంచనకు, అహంకారానికి తావుండదు. రహస్యంగా సాగే ఈ పరిచర్య ద్వారా వనగూడే ఫలాలు దేవునికి మహిమ తెస్తాయి. నా ఆధ్యాత్మిక జీవితాన్ని వృధాగా వ్యయపరుస్తున్నానా? లేక నా ఆధ్యాత్మిక జీవితానికి మూలాధారమైన క్రీస్తు బలియాగం మీద నా దృష్టిని కేంద్రీకరిస్తున్నానా? నా జీవితంలోని ప్రతి కోణము యేసుక్రీస్తు అధీనంలో ఉందా? క్రీస్తు నా కొరకు చేసిన ప్రాయశ్చిత్తం నా జీవితం మీద బలమైన ప్రభావాన్ని చూపినట్లయితే నా జీవితంలోని ప్రతి రంగంలోనూ నేను ఆయన కొరకు ఫలించగలను. అయితే నేను ఒక విషయాన్ని గ్రహించవలసి ఉన్నాను. నా శక్తికి మూలమేది? కనీసం గంటలో 1 నిమిషమైనా నేను దీని గురించి తీవ్రంగా ఆలోచించానా? నా యందు మీరును నిలిచిన యెడల నిలిచి ఉండిన యెడల, అంటే మన శక్తికి మూలాధారమైన క్రీస్తు ప్రాయశ్చిత్తం మన జీవితంలో కేంద్ర బిందువు అయినట్లయితే ఏం జరుగుతుంది? మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. యోహాను 15:7. నేను ఆయనలో నిలిచి ఉన్నానా? నేను ఆయనలో నిలిచి ఉండడానికి నా సమయాన్ని కేటాయిస్తున్నానా? నా జీవితంలో శక్తికి మూలాధారమేది? నా పన, నా సేవ, నా త్యాగమా? దేవుని కొరకు నేను కష్టపడడమా? ఇవేమీ కాదు. నా జీవితంలో నాకు శక్తినిచ్చేది క్రీస్తు నా కొరకు చేసిన ప్రాయశ్చిత్తం. అయితే మనము దేవుని శక్తినిచ్చే దాని మీద మనసు పెట్టడం కానీ, మనల్ని వశపరుచుకునే వాటి మీద మనసు పెడుతుంటాం. మన మనసుల్ని, మన ఆలోచనల్ని క్రీస్తు శిలువలో మన కొరకు చేసిన బలియాగం వైపు మళ్ళిద్దామా? మీరు నా నామమున దేనిని అడుగుదురో దానిని చేతును. యేసులో నిలిచి ఉన్న శిష్యుడు దేవుని చిత్తానుసారంగా జీవించే శిష్యుడు. ఈ నిజమైన శిష్యుడు జీవితంలో కోరుకునేవన్నీ వాస్తవానికి దేవుడు ముందుగా నిర్ణయించిన ఆదేశాలే. ఇది నిగూఢంగా కనిపిస్తుందా? హేతుబద్ధమైన వాదనకు భిన్నంగా ఉందా? అవును. అయితే ఇది దేవుని బిడ్డకు ఎంతో మహోన్నత సత్యము.